హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ఇప్పుడైతే ఇదైతే కంటిన్యూ వీడియో అనమాట. లాస్ట్ వ్లాగ్ ఉంది కదా, దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాం, నేను మా హస్బెండ్ గారు. ఇది వచ్చేసి సోమేశ్వరం టెంపుల్, అంటే శివాలయం అనమాట. ఇక్కడ చాలా ఫేమస్, ఇది కొన్ని ఇయర్స్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి గజస్తంభం ఎంత బాగుందో. ఎప్పుడు నేను క్లియర్గా చూపించలేదు కదా, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రంట్లో ఈ విధంగా ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నందీశ్వరుడు ఇలా ఉంటారనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి టెంపుల్కి రావడం వల్ల. నేను చాలా మంత్స్ అయిపోతుంది అనమాట రాలేక, అందుకే అనమాట. ఇంక ఈరోజు నా పుట్టినరోజు కదా, ఇంకా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చానమాట. దర్శనం చేసుకొని అలాగే పంతుల దగ్గర ఆశీర్వాదం కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఇక్కడ వచ్చేసి కామాక్షి అమ్మదేవి. చూడండి లోపల చూపిస్తాను ఎంత బాగుందో. అర్చన చేయించుకున్నాము. ఓకే, అందరి పేరు మీద, మా ఫ్యామిలీ పేరు మీద, అండ్ అలాగే మా సిస్టర్ ప్రెగ్నెంట్ కదా తన గురించి, అండ్ అలాగే మా అమ్మల గురించి కూడా అర్చన చేయించాను. ఇక్కడ టెంపుల్ మొత్తం చూడండి ఎంత బాగుందో అసలు. ఫుల్ ఇక్కడ వచ్చేసి బాల వినాయకుడు అనమాట. అన్నీ ప్రతి ఒక్క దేవుడు ఉంటారనమాట ఈ టెంపుల్లో. చూడండి ఎంత పెద్ద టెంపుల్. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. తీసుకొని కొంచెం వీడియో కూడా షూట్ చేసి, ఇంకా నేనైతే గోపురం చూడండి ఎంత బాగుండేది లోపటి నుంచి. ఇక్కడ రావి చెట్టు, ఇక్కడ తామర పువ్వు, చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో తీయని చెప్తే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారనమాట. ఓకేలే, ఇంకా పర్లేదు వీడియో అయినా పెట్టేద్దామని పెట్టేస్తున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ కుర్తీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వెళ్ళి తీసుకోండి. మింత్రా హాల్ చేస్తున్నాను నేను, ఆ లింక్ కూడా ఇస్తాను. సో ఫైనల్లీ అయితే ఇంకా నేను టెంపుల్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. మంచిగా అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఇంకా నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాను. నా బర్త్డేకి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. డ్రెస్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేయండి. నాకైతే 499కి మాత్రమే వచ్చింది. చాలా బాగుంటుంది కలరు. డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా పడుకొని ఇంకా రెస్ట్ తీసుకొని లేచిన తర్వాతకి ఈ విధంగా అయితే టీ పెట్టేసుకొని టీ తాగుతున్నాను. ఏమంటారు, లాస్ట్ వ్లాగ్ ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. దానికి కంటిన్యూ అనమాట ఈ వీడియో. నా బర్త్డేలో 2 వ్లాగ్స్ షూట్ చేశాను. టీ తాగిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని ఇంకా టీవీ చూసుకుంటే ఇక్కడ హాల్లో కూర్చుంటే మా హస్బెండ్ గారు అయితే ఇక్కడ వడలు బజ్జీలు అయితే తీసుకొచ్చారు, స్నాక్స్. ఒక బజ్జీ 2 వడలు అయితే తినేసి ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అండ్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడే కానీ బర్త్డేస్కి కానీ ఏమన్నా స్మాల్ ఫంక్షన్స్ ఉంటే ఎట్లాగో మా ఇంట్లో చుక్క ఉండదు, కానీ ముక్క అయితే ఉండాల్సిందే. అలాంటప్పుడు ఓన్లీ కర్రీస్ చేసుకుంటే ఏం బాగుంటాయి చెప్పండి. బిర్యానీ చేసుకుంటేనే ఏదైనా కానీ 100%గా అది నెరవేరినట్టు, అంటే పూర్తిగా పరిపూర్ణమైనట్టు అనమాట. సో బిర్యానీ చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. బిర్యానీ కూడా చేసేసాను అనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ అయ్యాను. కేక్ కట్ చేసి బిర్యానీ తినేస్తే బర్త్డే ఫినిష్ అయిపోయింది. సో ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. సో చూసేసేయండి. ఓకే, సో లెట్స్. ఏంటండి స్వప్న ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ చూసారు కదా కేక్, హ్యాపీ బర్త్డే స్వప్న అని. నాకైతే స్ట్రాబెరీ కేక్ అయితే చాలా ఇష్టము, ఆ ఫ్లేవర్ ఇష్టము. లేదంటే బటర్ స్కాచ్, చాక్లెట్ కేక్ అయితే ఇష్టం ఉండదు. అయితే టాపిక్ నేను డైవర్ట్ చేశాను కదా, ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదేనండి,
చుక్కుండదు ముక్కుండాలి అని ఏంటి అలా అంటుంది అనుకుంటున్నారా? అదేనండి, మా ఇంట్లో గుడ్ అంటే గుడ్ హ్యాబిట్ ఒకటైతే ఉంది. మా ఇంట్లో డ్రింకింగ్ అలవాటు ఎవరికీ ఉండదు. నేను దేవుణ్ణి మ్యారేజ్ కాకముందు కోరుకుంది ఇదేనండి. నాకు డ్రింకింగ్ చేసే వాళ్ళంటే చాలా భయము, ఇష్టం ఉండదు. అదొక్కటి నాకు లైఫ్లో దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పొచ్చు. నిజంగా డ్రింకింగ్ చేసే వాళ్ళు అన్నా కానీ నాకు చాలా భయము, అసలు ఇష్టం ఉండదు. అదొక్క విషయంలో దేవుడు నాకైతే మంచి ఏమంటారు న్యాయం చేశాడు. ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి కేక్ కటింగ్ చేసి ఇంకా అందరము తినిపించేసుకొని ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. కొన్ని చూశారు కదా, వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకొని, ఇవి కొన్ని మెమొరీస్ అన్నమాట. మనకి కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఓ ఎస్ ఈ బర్త్డేకి ఇలా జరిగింది అని ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఇక్కడైతే ఇంకా బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. నా బర్త్డే అయితే ఈ విధంగా అయితే డే కంప్లీట్ అయిపోయింది ఫ్యామిలీ మధ్యలో. పార్ట్ 1 బ్లాగ్ అండ్ అలాగే ఇది పార్ట్ 2 బ్లాగ్ అనమాట. చూడకపోతే పార్ట్ 1 బ్లాగ్ వెళ్ళి చూసేసేయండి. నా బర్త్డే రోజు నేను తీసిన బ్లాగ్ అనమాట. ఇది కంప్లీట్గా అయితే పెట్టేశాను నేను. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు టైం టు టైం అయితే వచ్చేస్తాయి అన్నమాట. నేను చెప్పినట్టుగా మీకు రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి అని చెప్పినట్టుగానే నేను డైలీ కాకపోయినా డే బై డే డైలీ అలా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి బ్లైండ్ ఫోల్డ్ చేయమని ఎవరు అడుగుతున్నారు. డెఫినెట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతోటైతే ఫోటో దిగాను. ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను కదా, అందులో ఎక్స్పర్ట్ నేను. చాలా ఎప్పుడు చేసిన ఒకే టేస్ట్ ఒకే విధంగా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా అందరికైతే వేసి ఇచ్చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. నేనైతే కడుపు నిండా తిన్నాను అనమాట. చూసారు కదా, ఇంకా అందరికీ వేసి ఇచ్చాను. నాకు బిర్యానీ తినేటప్పుడు ఈ రైతా ఉండనవసరం లేదు, జస్ట్ నేను బిర్యానీయే తినేస్తాను అనమాట. ఇక్కడైతే అడుగుతున్నాను ఇంకా మామయ్య వాళ్ళని, ఎలా ఉంది మామయ్య అంటే సూపర్ అమ్మ అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలా మన చేతితోటి చేసి అందరు తినేటప్పుడు బాగుంది అని చెప్తే ఆ సాటిస్ఫాక్షనే అలాగ కదా. ఫుడ్ తీసుకునేటప్పుడు ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఫుడ్ని ఎంజాయ్ చేసుకొని తింటే ఒంటికి చాలా మంచిది. ఫుడ్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాము, ఆ టేస్ట్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇది ఎవరన్నా అబ్జర్వ్ చేయకపోతే అబ్జర్వ్ చేసి ఈ విధంగా ట్రై చేయండి. మీరే ఇంకా మొబైల్ పక్కకు పడేస్తారు, టీవీ కూడా చూడరు, ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ చేసుకున్నప్పుడు, స్పెషల్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మీరు చేయండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట. నేనైతే కడుపు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి రోజులలో, టేస్టీగా అలా అనేసి వారానికి ఒకసారి చేసుకొని తినేయబాకండి. ఏమన్నా ఫంక్షన్స్కి మాత్రమే చేసుకొని తినండి. ఇంకా నేను ఇప్పుడు బర్త్డే అని ఇప్పుడు చేశాను కదా, ఇంకా నెక్స్ట్ ఇంక ఏ బర్త్డేస్ వస్తాయో అప్పటికే అనమాట. ఇంకెప్పుడు చెయ్యను. ఎందుకంటే మనం ఇప్పుడు బాగుంది కదా అని చేసుకొని తినడం వలన కడుపులో అనేది ఏమంటారు కొంచెం మసాలా ఫుడ్స్ కదా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. ఏమన్నా వచ్చే హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే కారం మసాలాస్ ఎక్కువ తినకూడదు. అల్సర్ అని అంటారు కదా, ఏదో సంథింగ్ ఏదో అంటారు, అలా వస్తాయి అన్నమాట. అందుకే మనం బిర్యానీలు కూడా కొంచెం లిమిట్గా తినాలి.
ఓకే, ఏమన్నా ఫంక్షన్స్ ఉంటేనే చేసుకోవాలి, అదే పనిగా చేసుకొని తినొద్దు. ఇక్కడ అదే మా హస్బెండ్ కూడా చెప్తున్నాడు, చాలా టేస్టీగా ఉంది సప్పు అని చెప్తున్నాడు. చాలా ఎక్స్పెక్ట్ అయిపోయావుగా బిర్యానీలో అని అంటున్నాడు అనమాట. నేను మామూలు కర్రీస్లో నేను ఆయిల్ తక్కువ వేస్తాను, కారం సాల్ట్ కూడా ఎంత వేయాలో అంతే లిమిటెడ్గా వేస్తాను. బట్ ఈ నాన్ వెజెస్లలో అయితే కారం ఉప్పు సమకూలిగా ఉండాలన్నమాట, అంటే సమానంగా ఈక్వల్గా సరిపోయేటట్టు ఉండాలి. ఎంత నాన్ వెజ్కి ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఎంత పడాలో అంత పడాల్సిందే అన్నమాట. ఎవరు చెప్పినా తగ్గేదేలే అన్నట్టు మన ఆంధ్ర స్టైల్లో అయితే చేసేస్తాను. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ సింగరాయకొండ అమ్మాయి, తగ్గేదే లేదు. హోప్ మీ అందరికీ కూడా నా బర్త్డే పార్ట్ 2 బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసేయండి, మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పటివరకు మీరు షేర్ చేయకపోతే షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాడ్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ సమ్ వీడియోస్, సమ్ ఫొటోస్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా చూసేసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. నేను వేసుకున్న ఈ రెడ్ కలర్ కుర్తీ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసి మీరు కూడా తీసేసుకోండి. మనకి కుర్తీ వచ్చేసి 220 ఆర్ 30కే వచ్చింది ఆఫర్లో, మింత్రాలో తీసుకున్నాను. లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే.